आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। 15 नवंबर 2025 संगारेड्डी जिला के ज़हीराबाद में पुलिस ने कम्युनिटी कांटेक्ट प्रोग्राम मुनक्किद किया। शहर के भारत नगर कॉलोनी में डीएसपी सईदा नायक की क़यादत में पुलिस ने घर घर जाकर तफ्तीश और जांच पड़ताल की। ज़हीराबाद और संगारेड्डी सब डिवीजन के पुलिस अफसरान और अमले ने इस प्रोग्राम में हिस्सा लेते हुए कॉलोनी के मकीनों की मुकम्मल मालूमात इकट्ठी की। तलाशी के दौरान पुलिस को एक शख्स के पास से एयरगन और हिरन के सींग बरामद हुए। मौसिर चेकिंग के दौरान दुरुस्त दस्तावेजात न होने पर 32 बाइक्स, 14 ऑटो रिक्शाएं और 2 कारें पुलिस ने जब्त कर ली। इस मौके पर पुलिस ने हिदायत जारी करते हुए कहा कि ज़हीराबाद के मुज़ाफ़ाती सनती इलाकों में काम के लिए आने वाले अफराद को बगैर शनाख्ती कार्ड के किसी भी सूरत में मकानात या कमरे किराए पर न दिया जाए। ఇప్పుడు వయసు పిల్లలు ఉన్నారు. ఇక్కడ పెళ్లి చేసే పిల్లలకి భారత్ నగర్కి ఒక చెడ్డ పేరు లాగా కొంతమంది రావచ్చు. భారత్ నగర్లోనే ఎక్కువ మంది ఉన్నారని పరిచయం. ఈ రకంగా మీరు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కట్టుకొని ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వేరే వేరే తమ్మడపల్లి భరత్ నగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఏరియా డామినేషను ముఖ్యంగా ఈ కాలనీలో మొత్తం 800 హౌజులు ఉండటం జరిగింది. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు. చుట్టుపక్కల డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటున్నారు. అందుకు వీళ్ళని సెర్చ్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మా జైరాబాద్ డివిజన్ తరఫున మా సిఐలు, మా ఎస్ఐలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాము. దీని భాగంగా 32 వెహికల్స్ బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు 14 ఆటోలు, 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యజమానులకు పేపర్ చూపించి మా టౌన్ ఎస్ఐ వినయ్ కుమారు, మా టౌన్ సిఐ శివలింగంకు పేపర్ చూపించి ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్ లేని దాని మీద కేసు కట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో పబ్లిక్ అందరినీ, భరత్ నగర్ గ్రామస్తులందరినీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సైబర్ క్రైమ్ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడితే ఇంటరాక్షన్ అవుతే ఇంకా అన్నోన్ పర్సన్ని కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా 100 డైల్ కాల్ చేయాలి చెప్పాలి. లోకల్ పోలీసు టౌన్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్ లేనిది, అడ్రస్ లేనిది, ప్రూఫ్ లేనిది ఇల్లు కిరాయి ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. పబ్లిక్ కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు.